ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తున్నటువంటి మొంతా తుఫాను ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై కూడా తీవ్రంగా ఉండనుంది. ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో మంగళవారం, బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ తీరం దాటిన అనంతరం తెలంగాణలోకి తేమ గాలులు ప్రవేశించడం వల్ల ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపైన దీని ప్రభావం అధికంగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపైన తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందంటూ కూడా స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో కూడా పలు జిల్లాలలో వర్షాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి బులెటిన్ ప్రకారం మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది అక్కడ. అలాగే కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఓ మోస్తారు వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అక్కడ. అలాగే ఎల్లుండి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలలో అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని కూడా తెలిపింది. తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జిల్లా యంత్రాంగాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కూడా సూచనలు జారీ చేశారు. దీంతో అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మొంతా తుఫాను ముంచెత్తబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉండడం, తెలంగాణలో కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్ష ప్రభావం మాత్రం తెలంగాణ పైన కూడా అధికంగానే కనిపిస్తుంది. అక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అత్యంత భారీ వర్షాలు అంటూ చెప్తున్నారు. అతి భారీ వర్షాలు నార్మల్ వర్షాలు కూడా కాదు కాబట్టి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే అక్కడ కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా వ్యక్తమవుతుంది. రేపు పరిస్థితిని బట్టి తుఫాను కాకినాడలో తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో అంచనాకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ జిల్లాల్లో ఏదైతే రెడ్ అలర్ట్గా ప్రకటించినటువంటి జిల్లాలు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో స్కూల్కి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. కలెక్టర్లు రేపు ఆ తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫాన్ మొంతా తెలంగాణ వైపు కూడా ఎల్లుండి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భంగా వర్షాల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఇప్పటికే సంసిద్ధం చేస్తున్నారు అందరినీ. అన్ని యంత్రాంగాలు కూడా అప్రమత్తమైపోయాయి. ఇక్కడ కూడా ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను, అక్కడ తుఫాను సృష్టిస్తున్నటువంటి బీభత్సాలను, అక్కడ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు అధికారులు కూడా. అందుకే ఇక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ కూడా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు కూడా దాని ప్రభావం ఉంటుంది, దాని యొక్క పరిస్థితి, దానికి ఎఫెక్ట్ అనేది ఈ జిల్లాలపైన చూపిస్తుందంటూ కూడా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అధికారులకు ఇప్పటికే సూచనలు కూడా చేసింది, గైడ్లైన్స్ కూడా పంపినట్టుగా తెలుస్తుంది. జిల్లాల యంత్రాంగాన్ని, కలెక్టర్లకు, మిగతా అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా భారీ వర్షాలు వస్తే గతంలో జరిగాయి, మహబూబాబాద్ కానీ, ఖమ్మం కానీ ఆ ప్రాంతాలలో వరదలు వచ్చిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షాలు పడతాయి. తుఫాన్ అంటే అంతకు మించిన ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలాంటి భారీ వర్షాలు సడన్గా వస్తే అక్కడ ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఇప్పుడు అందరు అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఏపీలో నెలకొన్నటువంటి తీర ప్రాంతాల్లో రాబోతున్నటువంటి మొంతా తుఫాన్ ఇటు తెలంగాణ ప్రాంతం పైన కూడా భారీ ఎఫెక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలపైన ముఖ్యంగా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం క్రమంగా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది.